నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జనరల్గా చదువుకునే పిల్లలకు వేసవి సెలవులు అని వింటూ ఉంటాం. కానీ వైసీపీకి వేసవి సెలవులు అని చెప్పి కొన్ని కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఇగో జనవరిలో వస్తాను, ఫిబ్రవరిలో వస్తాను, మార్చిలో ప్రజల్లోకి వస్తానని చెప్పి తీరా ఆయన బెంగళూరు వెళ్ళబోతున్నారట. సో ప్రజల్లోకి రావాలి అన్న ఆలోచనను పునరాలోచన చేసి ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మళ్ళీ వర్షాకాలం మొదలయ్యాక కార్యక్రమాలు చేపడదామని చెప్పినట్టు కొన్ని న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. మరి అసలు ఈ వేసవి సెలవులు ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి మాటిమాటికి బెంగళూరు వెళ్ళడం ఏంటి, మరి ఈ విరామాలు ప్రకటించడం ఏంటి పార్టీకి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎండలకి బయటికి రాలేక బెంగళూరు వెళ్తున్నారు. సో కొన్ని రోజులు ప్రజాసేవకు విరామం ఇద్దాం అనుకుంటున్నారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? మరి వేసవి సెలవులు ఏంటంటారు వైసీపీ పార్టీ? ప్రజాసేవకి చేద్దామా, విరామం ఇద్దామా, అసలు మూసేద్దామా? జగన్మోహన్ రెడ్డి నాన్ సీరియస్నెస్ కనపడుతుంది. మీరు అన్నట్టుగా చదువుకునే పిల్లలకి ఏదో వేసవి సెలవులు ఉంటారు, లేకపోతే ఎండవేడికి పిల్లలు వడదెబ్బ తగులుతుంది కాబట్టి వంటిపూట బడులు అని పెడుతుంటారు, లేకపోతే హైకోర్టు వాళ్ళు ఏంటి సెలవులు ఇస్తుంటారు, వేసవి సెలవులు అంటూ కోర్టులకు కూడా వేసవి సెలవులు ఉంటాయి. అంటే వాళ్ళు కష్టపడ్డాడు సెలవు కోరుకుంటాడు. ఈయనేం కష్టపడ్డాడని ఈయన సెలవు కోరుకుంటున్నాడు, విరామం కోరుకుంటున్నాడు. ఇప్పుడు 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా చేసిన పాత్ర ఏంటి? ప్రతిపక్షంగా ఉండటం అంటే విరామాలు ప్రకటించటమా? ప్రతిపక్షంగా ఉండటం అంటే అదొక అడ్వాంటేజ్. అతను ఒక హీరో. నీకు గెలిచిన పార్టీని హీరోగా చూడం, ఓడిన పార్టీనే హీరోగా చూస్తాం. ఎందుకంటే గెలిచిన వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు. కష్టం నష్టం చెప్పుకోవాలంటే ఓడినాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి వెళ్ళి చెప్పుకుంటాం. నా భూమి పోయిందనో, నా ఇల్లు పోయిందనో, నా ఉద్యోగం పోయిందనో చెప్పుకోవటానికి వాళ్ళ ఓడినాళ్ళ దగ్గరే ఎక్కువ అవకాశం ఉంటుంది. అసలు ఓడినాడే మన భూమి కాజేసినాడైతే ఇంకెవరికి చెప్పుకుంటాం? జగన్మోహన్ రెడ్డి నాన్ సీరియస్నెస్ అంటే అతను పార్టీని నడుపుదామనా, మూసేద్దామనా? ఇప్పుడు ఇవాళ 3 ఆందోళనలకు పిలిపించాడు. ఏది? రైతు ఆందోళన అన్నాడు. ఆ మిర్చి యార్డుకి వెళ్ళాడు. మిర్చి యార్డుకి వెళ్ళంగానే అక్కడ తుమ్ములు, దగ్గులు. ఎప్పుడు వెళ్ళినాడు? కాదు. ఆ జనం ఏమని బ్లేమ్ చేశారు రైతులు? ఈయన ఇచ్చిన జీవో ఒకటి చూపించారు. క్వింటా 7,000 కొనమని జీవో ఇచ్చిందే మీరండే. మీరు ఇవాళ మిర్చి యార్డుకు వచ్చి ధర్నా చేయడం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏం చేశారు? కేంద్రానికి లేఖ రాశారు, వెళ్ళి కలిశాడు. ఇప్పుడు 12,000 ఏదో కొనమని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. కేంద్రం కూడా మీరు కొనండి, మేము ఆ డబ్బు రీయింబర్స్ చేస్తామని ఒక హామీ తెచ్చుకుంది ప్రభుత్వం. మళ్ళీ ఇంకో ఆందోళనకు పిలిపించాడు. ఏది? విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన అన్నాడు. 9 సార్లు ఈయనే పెంచాడు. 2 సార్లు పెంచడానికి ఆర్డర్ కూడా ఈయనే ఇచ్చాడు. అంటే 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినాడే ధర్నా అంటే నలుగురు నవ్విపోల. అసలు ఎవరన్నా వచ్చారా ఆందోళనలకి? ఇంకో ఆందోళన అన్నాడు. ఏంటి? ఫీజు పోరో ఏదో అన్నాడు. ఏమంటే ఫీజులు ఉంటే మళ్ళీ బాగోదంటే దాన్ని యువత పోరనో ఏదో మార్చాడు. ఫీజు రీయింబర్స్మెంటు 4,500 కోట్లు బాకీ పెట్టిందే ఇతనంట. ఆ చిక్కీలు వాళ్ళకి కూడా ఇవ్వలేదంట, కోడిగుడ్లు వాళ్ళకి ఇవ్వలేదంట. వాళ్ళకి 60 కోట్లు, వీళ్ళకి 90 కోట్లు, 150 కోట్లు ఆ చిక్కీ కోడిగుడ్ల బిల్లులే ఉంటే, అంటే నువ్వు పెండింగ్ పెట్టి నువ్వే ధర్నా చేయడం అంటే? ఆ రోజు అందరూ అన్నారు ఆ ధర్నాలు 3 కూడా ఆయన ఇంటి దగ్గర చేయండి అన్నాడు. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర చేయాల్సిన ధర్నాలు అవి. అంటే పోనీ ఆ ధర్నాల్లో పాల్గొన్నావా? 3 ఆందోళనలకు పిలిపించి ఒక దాంట్లో పాల్గొన్నా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాన్ సీరియస్నెస్. అసలు ఇతను పార్టీని నడుపుతాడా, మూసేస్తాడా? అదేదో తొందరగా చెప్పేస్తే పాప వాళ్ళన్న బాగుపడతారు. అంటే ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది కదా సార్, ఇప్పటి నుంచి ఎందుకు కష్టపడ్డాం? ఎలక్షన్ ముందు ఒక 1 ఇయర్ ముందు హడావుడి చేస్తే ప్రజల్లోకి వెళ్తే సరిపోతుందని అనుకున్నారేమో. అంటే ఇవాళ ప్రజల్లో ఏంటి? ప్రతిపక్షంగా నీ పాత్ర, ప్రతిపక్షంగా చంద్రబాబు పాత్ర లేదు, ప్రతిపక్షంగా వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఎలా ప్రవర్తించాడు పోల్చుకుంటారు. ప్రతిపక్షంగా నువ్వు ఇవాళ కొత్తగా ఉండటం కాదు కదా, గతంలో నువ్వు ఉన్నావు, అప్పుడు ఇలాగే చేశాడు. అప్పుడు ఒక 2 ఏళ్ళు శాసనసభకి వెళ్ళి తర్వాత మానేశాడు. ఇప్పుడు అసలు మొదటి రోజు నుంచే డుమ్మా కొట్టడం ఇది చేశాడు. అంటే ఒక మాట వినని విద్యార్థిలాగా, ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినని కొడుకుగా, నువ్వు మళ్ళీ కొడుకు అనగానే అసలు తల్లి మీదే కేసేసిన కొడుకుగా
ఎన్సిఎల్టీలో విజయమ్మ మీదే కేసు వేసాడంటే అసలు అక్కడే అతని యొక్క నైతికత దెబ్బతింది కదా. ఇప్పుడు అదేమంటే విలువలు అంటాడు, విశ్వసనీయత అంటాడు, అసలు రాజకీయాల్లో విలువలు నాతోనే ప్రారంభమైనవి అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏంటి క్రెడిబిలిటీ క్రైసిస్లో పడటం కాదు, అతను అసలు సూపులో పడ్డాడు. అతనేంటి భయపడుతున్నాడు, అతను అరెస్ట్ చేస్తారు, అతని చుట్టూతా కేసులు, సిఐడి, విజిలెన్స్, ఏసీబీ, అసలు సిబిఐ, ఈడీ ఎంటర్ అవుతుంది అంటున్నారు. అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధితులంతా ఇవాళ ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటే నీకు మొత్తం లిక్కర్ మాఫియా దాని మీద కేసులు ఇవాళ సిబిఐయో ఈడీయో ఎంటర్ అవుతుంది అంటున్నారు. ఆ కేసులో అతను జైలుకి వెళ్ళటం తప్పదంటున్నారు. ఏంటి 18,000 కోట్ల స్కామ్ అన్నారు లిక్కర్ మాఫియాలో. నీకు అసలు 3,113 కోట్లు కేవలం ముడుపులు వసూలు చేశాడు అని కృష్ణదేవరాయలే లోక్సభలో ఆధారాలతో సహా మనీ లాండరింగ్ అన్నాడు. 4,000 కోట్లు అసలు విదేశాలకు వెళ్ళిపోయింది, 2,000 కోట్లు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి వెళ్ళిపోయి సాక్ష్యాలు ఇవి అని అతను అమిత్ షాను కలిసి మరీ ఇచ్చాడు. అంటే ఈ కేసు గురించి ఏమన్నా ప్రిపరేషన్ కోసం ఏమన్నా విరామం ప్రకటించారనుకోవచ్చా? అంటే ఈ కేసు ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు ఏమయ్యాడు? ఇప్పటికి ఆయన ఓడిపోయి ఎన్నాళ్ళు అయింది? 10 నెలలు. 10 నెలల్లో నువ్వు మచ్చుకి 2 నెలలన్నా ఇక్కడ ఉన్నాడా? అసలు ఏంటి నీకు కర్ణాటకలో పని? నువ్వెందుకు యలహంక వెళ్తున్నావు? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే నీ భద్రతకు వచ్చిన లోపం ఏంటి? లేదు పులివెందుల్లో ఉండు. అంటే ఇక్కడ ఎందుకు అతను నామోషి పడుతున్నాడు? ముఖం చెల్లట్ల లేదా? ప్రజల్లోకి వెళ్ళటానికి నామోషి నాయకుడికా? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? ఆయన ఏమని చెప్పాడు? జిల్లాల పర్యటన అన్నాడు. నేను జిల్లాల పర్యటనకు వస్తాను అని చెప్పి ఇప్పుడు 6 నెలలు అయింది. ఇప్పుడు రోజుకు 3 లోక్సభలు సమీక్షిస్తాను, ప్రతి లోక్సభ స్థానంలో పర్యటిస్తాను, ప్రతి పార్లమెంట్కి వస్తాను, 3 రోజులు ఉంటాను, ఒకరోజు ఏమో సమీక్ష, ఒకరోజు ఓన్లీ ఫర్ క్యాడర్ కార్యకర్తలకి, నేను కార్యకర్తలు పట్టించుకోలేదు, ఇక మీరే నా లోకం అన్నాడు. కనీసం ఇప్పటికి కూడా అతను ఎవరికి అందుబాటులో లేకపోవటం అంటే లీడర్స్లో నైరాశ్యం, క్యాడర్లో నిస్తేజం. ఇవాళ ఈ పార్టీ ఉంటుందా? మూసేస్తారా? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడా? వెళ్ళడా? అంటే అతను ఇవాళ ఏంటి దిగ్బంధనం, దిగ్బంధనంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపలేక, జెండా ఎత్తలేక, పోరాడలేక సాగిల పడుతున్నాడా? ఇది విరామం ఇప్పటికే కాదు ఎప్పటికీ అంటున్నారా? అంటే ఇది విరామం కాదు, ఇదేంటి ఇది వెకేషన్ కష్టపడ్డాళ్ళకి. ఈయనేం కష్టపడ్డాడని వెకేషన్? అసలు ఆల్రెడీ ప్రజలు ఇచ్చేశారుగా వెకేషన్. మొన్న ప్రజా తీర్పే జగన్మోహన్ రెడ్డికి ఒక వెకేషన్. ఏది 151 స్థానాలు ఉన్నాడిని 11 స్థానాలకు తీసుకొచ్చారు. శాసనసభకి ఎందుకు వెళ్ళడు? అసెంబ్లీకి వెళ్ళటానికి కదా నిన్ను మిగతా 10 మందిని గెలిపించింది. అంటే ఒక పిరికితనం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డిలో. ఆయనకి ఇక సమ్మర్ వెకేషను, వింటర్ వెకేషన్ అని ఉండదు, ఇక పర్మనెంట్ వెకేషనే. ఏది ఇక శాశ్వత విరామం అన్నమాట. ఇంకా ఆయన పార్టీకి, ఆయనకి వాళ్ళందరూ వలసలు పోతున్న పరిస్థితి. నాయకులంతా ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఇంకా అతని పక్కన ఉంటారు? ఎవరు అతను వెంట ఉంటారు? తల్లి లేదు, చెల్లి లేదు. ఆ రోజు తల్లి చెల్లి 2 భుజాలుగా ఇతన్ని కాస్తే ఆ 2 భుజాలు ఆయనే నరుక్కున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటు పార్టీని నడపలేక, ఇటు ప్రజల్లో ఉండలేక ప్యాలెస్లో దాక్కుంటున్నాడన్న చెడ్డ పేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.